అంటే మీరు అంటే ఇప్పుడు సింగర్స్ అవుదామని షోస్ చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సింగింగ్ అంటే అంత కష్టమా? కష్టం గమకాలు ఒకటి చెప్తానండి. ఫస్ట్ థింగ్, సింగింగ్ అనేది గాడ్ గిఫ్ట్ ఉండాలి. ఫస్ట్ పాయింట్ నిజమా ఇది? అది నిజం. ఫస్ట్ థింగ్, 1,000,000 మంది ఉంటే అందులో 1,00,000 మందికి సింగింగ్ వస్తుంది. కానీ ఇప్పుడు అందరు పాడేస్తున్నారు కదండి. అంటే మనం ఆ 1,00,000 మందిని చూస్తున్నామండి. ఓకే. సింగింగ్ అంటే కాస్త దేవుడి ఇది ఉండాలి, శృతి జ్ఞానం అనేది మాత్రం అది ఇన్బిల్ట్ ఉండాలి. ఓకే. ఇకపోతే ఆ శృతి జ్ఞానం వచ్చాక దాన్ని మనం ఎలాగా టేమ్ చేసుకున్నాం, నేర్చుకున్నామా లేదా ఇప్పుడు చూడండి, ఒక్కొక్కళ్ళు మ్యాథ్స్లో అద్భుతంగా ఉంటారు, కొంతమంది సైన్స్లో అద్భుతంగా ఉంటారు, కొంతమంది సోషల్లో బాగుంటారు, కొంతమంది మెమరీలో సూపర్ ఉంటారు, కొంతమంది క్యాల్కులేషన్లో. మీరు ఏ సబ్జెక్ట్లో వీక్? నేనా అన్ని సబ్జెక్ట్స్లోనూ వీకే, కానీ నేను జీవితం అనే ఒక సబ్జెక్ట్లో ఓకే జోక్. సరే, అయితే అలాగా సంగీతం కూడా ఒక టాలెంట్. ఆ టాలెంట్ని బాగా రుద్దుకుని ఎవరు ఎలాగా నేర్చుకుంటారు అనేది దాన్ని బట్టి ఉంటుంది. సో కొంతమందికి టెంపో సెన్స్ ఉంటుంది. సో ఆ టెంపో సెన్స్, కొంతమంది బాండ్ డాన్సర్స్ ఉంటారు. అలా మనకి ఏది ఉందనేది మనం ఫస్ట్ పిక్ చేసుకోవాలి. అలా సంగీతం వస్తే దాన్ని మనం నేర్చుకుని బాగా ప్రాక్టీస్ చేసి హార్డ్ వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి. ఓకే. సో కాంపిటీషన్స్లో పాడుతూ మన తెలుగు ఇండియన్ ఐడల్ ఇప్పుడు ఎలా అయితే ఎంతమందికి ఇస్తుందో ఆపర్చునిటీ, అలా రకరకాల కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ 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 ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలి. రికార్డింగ్స్, కోరస్ పాడి, ట్రాక్స్ పాడి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలి. లక్కీగా ఈ ఫస్ట్ స్టెప్లోనే మనకి ఫేమ్ అండ్ నేమ్ అండ్ సాంగ్స్ అండ్ అన్నీ వచ్చేసాయి. నేర్చుకోవడం ఆపద్దు. ఓకే. అంటే ఆల్వేస్ పాడుతూనే ఉండాలి, ఆల్వేస్ నేర్చుకుంటూ ఉండాలి. యూ షుడ్ బి అ గుడ్ లెర్నర్ ఎవ్రీ డే. ఓకే. దెన్ నువ్వు ఏ స్టేజ్లో ఉన్నా, ఎంత ఫేమ్ వచ్చినా, ఎంత నేమ్ వచ్చినా, ఎంత సంపాదించినా, యూ విల్ బి గ్రౌండెడ్ అండ్ యూ విల్ కీప్ లెర్నింగ్. ఓకే. సో ఇప్పుడు ప్రోగ్రామ్స్లో కూడా ఒక్కొక్కరికి లాస్ట్ టైం కొన్ని ప్రోగ్రామ్స్లో అంటే నేనే తీసుకున్న ఇంటర్వ్యూస్లో ఒక్కొక్కరికి ఇక్కడ విన్ అయిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క మూవీలో ఛాన్సెస్, ఒక్కొక్క మూవీలో సమ్ డిఫరెంట్ రోల్స్ అలా. ఇప్పుడు సీజన్ 3లో ఎలా ఏమి ఇస్తున్నారు అంటే కంటెస్టెంట్స్కి కానీ విన్నర్కి ఎస్పెషల్లీ? విన్నర్కి ఆహాతో డెఫినెట్లీ ఒక చిన్న రిలేషన్ అనేది అయితే ఉంటుందండి, అనుబంధం అయితే ఏర్పడుతుంది. డెఫినెట్లీ వాళ్ళ ప్రాజెక్ట్స్లో ఏదో ఒకటి పాడించడం అది అనేది ఉంటుంది, బికాస్ ఈ ప్లాట్ఫామ్ వాడుకుంటున్నారు కాబట్టి. ఆన్ అ రెగ్యులర్ బేసిస్ దట్ ఈస్ దేర్ టాలెంట్, బట్ బేసిక్గా ఒక పుష్ అయితే డెఫినెట్లీ ఆహా ఇస్తుంది. ఓకే. తర్వాత ఇకపోతే తమన్ గారు మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఆయన కళ్ళల్లో పడ్డం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎంతో కాంటాక్ట్స్ కానీ ఉంటే కానీ మనకు ఆయనతో ఆ పరిచయం రాదు. అలాంటి తమన్ గారి దృష్టిలో పడ్డం అనేది విన్నరే అవ్వక్కర్లేదు, మొన్న వచ్చిన 60 మందిలో కూడా దృష్టిలో పడితే వాళ్ళు దే కెన్ బికమ్ గుడ్ సింగర్స్. అంటే సో తమన్ గారు, కార్తిక్ గారు చాలా మంచి షోస్ చేస్తారు. హీ ఈజ్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్ యాక్చువల్లీ, ఆయన మ్యూజిక్ చేస్తూ ఉంటారు. సో ఆయన దృష్టిలో పడ్డం, ఆయన టక్కునే రెహమాన్ గారికి ఎవరికైనా రిఫర్ చేసినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు నేనేవో షోస్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా, నేను అవుట్ ఆఫ్ కంట్రీ షోస్ అవి చేస్తూ ఉంటాను, బ్యాండ్స్, తర్వాత ఇవన్నీ కాన్సర్ట్స్ చేస్తూ ఉంటాం. ఆ కాన్సర్ట్స్లో నాకెవరితో అయినా పరిచయం చేయాలనిపిస్తే చేయొచ్చు. ఓకే. వి నెవర్ నో అండి. ఇప్పుడు నేను ఒక కాన్సర్ట్కి వెళ్ళాను, ఒక చాలా ర్యాండమ్ కాన్సర్ట్లో అక్కడ షో చేసిన ఆయన పేరు ధర్మకర్త గారు, దుబాయ్లో. ధర్మకర్త గారి కాన్సర్ట్ చేశాను, వచ్చేసాను. ఆఫ్టర్ లిటరలీ 5-6 ఇయర్స్ ధర్మకర్త గారు ఇళయరాజా గారి గాయం 2 అనే సినిమాకి ప్రొడ్యూసర్. 5-6 ఇయర్స్ అంటే నాకు ఆ షో చేసి వచ్చేసాను కూడా, నాకు ఆ షోతో నాకేముంది అనుకుంటే ఎలా. 5-6 ఇయర్స్ తర్వాత గాయం 2కి ఇళయరాజా గారు మ్యూజిక్ చేస్తే ఆయనకు తెలుసున్న సింగర్స్ అందరినీ పంపించారు అక్కడికి పంపిస్తే నేను ఆడిషన్ ఇచ్చి నేను గాయం 2లో పాట పాడా. ఆ గాయం 2లో పాట పాడాక గుండెల్లో గోదావరిలో పాడా.
అవి రెండు పాడాక ఇంకెక్కడో మళ్ళీ నా టాపిక్ వచ్చి బెంగళూరులో ఆయన షోలో పాడా, యుఎస్లో ఆయన షోలో పాడా. ఓకే, చూసారు ఏది ఎక్కడ హెల్ప్ అవుతుంది అనేది మనకి వి నెవర్ నో. దేన్ని చిన్న చూపు చూడడానికి లేదు. ఎగ్జాక్ట్లీ. ఆ రోజు నేను దుబాయ్కి ఏం వెళ్తాను, ఇంతే పేమెంట్, లేకపోతే ఏమొస్తుంది, సందులో సడేమియా పక్క నుండి పాడాలి, నేనేమైనా మెయిన్ సింగరా అనుకుంటే పాడేదాన్ని అంతే. సో ఏ ఆపర్చునిటీని తక్కువగా చూడడానికి లేదు.